కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు బాగా విసిగెత్తి వేసారిపోయిన రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ రోజున పదవులు అనుభవిస్తున్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేస్తున్నారు. మూడో తరమైన లోకేష్ బాబు గారు కూడా దాన్ని సమర్థవంతంగా దానికి న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు వాళ్ళ పార్టీ, తెలుగు వాళ్ళ కోసమే పుట్టిన పార్టీ అని అప్పట్లో నినాదాలు గట్టిగా వినిపించే ఇప్పటికీ స్టిల్ వినబడతాం. ఈరోజు తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ ద్వారా న్యాయం జరిగిందంటారా? అసలు ఈ పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించే కానీ ఇప్పటి వరకు పదవులు అనుభవించిన దానివల్ల మీకేం అర్థమైంది? మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క తెలుగువారి పార్టీయే కాదు, నేషనల్ లెవెల్లో మంచి పేరున్న పార్టీ ఇది. ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో పేరున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మన స్టేట్ కన్నా అదర్ కంట్రీస్లోనే బాగా రెవల్యూషన్ వచ్చింది. దాన్ని బట్టే బాబు గారి సత్తా ఏంటో ఇండియా స్టేట్ లెవెల్లో తెలిసింది.